హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ఆమె పేరు పూజిత. వయస్సు అక్షరాల 25 సంవత్సరాలు. ఆమెకు పెళ్ళై ఇప్పటికి 3 సంవత్సరాలు. కానీ దురదృష్టం ఏమిటంటే ఆమె పెళ్ళైన మొదటి రోజే భర్త గుండెపోటుతో మరణించాడు. కారణమేంటో స్పష్టంగా తెలియదు కానీ తనకంటే చాలా పెద్ద వయసు అవ్వడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని, లేదా తనకేవో అనారోగ్య సమస్యలు ఉండవచ్చని కొందరు అనుకుంటుంటే, మరికొందరు మాత్రం ఇది మాత్రం ఈ పిల్ల నష్టజాతకం వల్లే జరిగిందని అనుకుంటున్నారు. అప్పటి నుంచి ఆమె నష్టజాతకురాలంటూ కనీసం ఆమె భర్త మరణించాడన్న సానుభూతి కూడా లేకుండా ఆమె బంధువులు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆమెను మరింతగా నిందించడం, ఎప్పుడూ వాళ్ళింటి చుట్టూ ఉండే బంధువులు కనుచూపు మేరలో కూడా కనరాకుండా ఉండటం, ఇదంతా చూస్తున్న ఆమె తల్లిదండ్రులు తమ కూతురి పరిస్థితి ఇలాగైనందుకు కుమిలి కుమిలి ఏడుస్తూ కూతుర్ని ఎలా ఓదార్చాలో తెలియక బ్రతికుండంగానే నరకం చూస్తున్నారు. తనలో తాను బాధపడుతూ, అయ్యో ఇన్ని కష్టాలు చూడాలనే నన్ను స్త్రీగా పుట్టించావా? నేను చేసిన తప్పేంటి? నాకు తెలిసి నేనెవ్వరికీ అపకారం చేయలేదే. కనీసం నా తల్లిదండ్రులను కూడా నేను ఇంతవరకు ఎదిరించనే లేదు. నా పెళ్లి కూడా మంచి సంబంధమని వారిష్ట ప్రకారమే జరిగింది. ఏ భార్య అయినా కోరుకునేది తన భర్తతో జీవితాంతం కలిసి ఉండాలనే కదా కోరుకుంటుంది. మరి ఇలా జరిగిన దాంట్లో నా తప్పేముంది? ఆయన నష్టపోయింది నేను కదా. మరి నన్నెందుకు వీళ్ళంతా నిందిస్తున్నారు? నేను నిత్యం పూజించే ఆ భగవంతుడు కూడా నన్నెందుకు ఇన్ని పరీక్షలకు గురి చేస్తున్నాడు? ఇలా ఆలోచిస్తున్న పూజితకు తను బ్రతకడం వల్ల ఏ ప్రయోజనం లేదని, ఆత్మహత్యే తనకు శరణమని, వేరే మార్గం లేదని, తన ఆలోచనలన్నీ కూడా ఆత్మహత్యకు ప్రేరేపించేలా ఉండటంతో వెంటనే తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసి ఫ్యాన్కు చీర వేసి మెడకు బిగించుకోబోయింది. ఇంతలో ఏదో ఆలోచన వచ్చిన దానిలా ఒక్కసారిగా ఆగి ఆలోచించింది. అంతే. తను ఆత్మహత్య చేసుకోవడం వల్ల కలిగే నష్టం, వచ్చే పాపం లీలగా తెలుస్తోంది. తను చనిపోవడం వల్ల తన తల్లిదండ్రులు కూడా బతకరు. తను ఒక్కతే వారికి కూతురు. తను కూడా పోతే ఎవరి కోసం బ్రతకాలో తెలియక తనకి జరిగిన నష్టాన్ని తలుచుకుంటూ వారు కూడా మరణిస్తారు. కనుక వారిని చూసుకుంటూ కొంతకాలం వారి కోసం బ్రతకగా తప్పదు అనుకొని తన ప్రయత్నాన్ని విరమించుకొని కూడదీసుకున్న ధైర్యంతో మొండిగా బ్రతకడానికి సిద్ధపడింది పూజిత. అతి కష్టం మీద కొన్ని రోజులు పూజిత జీవితంలో భారంగా గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే పూజిత కొత్త జీవితానికి అలవాటు పడుతోంది. గబగబా మెట్లెక్కుతూ నందు నందు అని గట్టిగా కేకలు వేస్తూ పైకెక్కుతున్నాడు కృష్ణ. డాబా మీది వరండాలో నుండి తొంగి చూస్తూ, నందు రేయ్ నువ్వారా? అరవకుండా పైకి రాలేవా? అయినా ఎట్లాగో పైకి వచ్చి చస్తున్నావు కదా, మరెందుకురా పిలవడం? గొంతు నొప్పి తప్ప. రేయ్ ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టి మ్యాట్నీ సినిమాకి వెళ్దాం పద, మంచి హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చింది అని తొందర చేస్తున్నాడు కృష్ణ. నందు విసుక్కుంటూ సరే పద, చేసేదేముంది అని ఇద్దరిని కలిసి క్రిందకు దిగి బయటకు వెళ్తుంటే ఇంతలో ఎవరో వ్యక్తి గేటు నుండి లోపలికి దూసుకుపోయినట్లయింది. తుల్లిపడి ఆ వ్యక్తి కల్లి తెరపారా చూశాడు కృష్ణ. కృష్ణ రేయ్ మామ, ఎవర్రా మెరుపుతీగా? నందు నీ తరపు వాళ్లే. కృష్ణ ఎవర్రా నాకు తెలియకుండా నీ తరపు వాళ్ళు? రేయ్ జోక్స్ వేయకుండా నిజం చెప్పరా? నందు రేయ్ నేను ఒక్కడినే ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నానని కదా, ఇల్లు అద్దెకిస్తే ఎవరో ఒకరు నీకు తోడుగా ఉంటారు కదా అని సలహా ఇచ్చి టూలెట్ బోర్డు పెట్టావు కదా, అలా బోర్డు చూసి వచ్చిన వాళ్లే వీళ్ళు. నువ్వు చేసిన పని వల్లే వీళ్ళు వచ్చారు కనుక నీ వాళ్ళు అన్నా. మిగతా విషయాలు దారిలో చెప్తా పదా. రోడ్డు మలుపు తిరిగి మెయిన్ రోడ్డుకు రావటంతో టీ స్టాల్ కనపడితే అక్కడ ఆగి 1/2 టీ చెప్పుకొని తాగుతున్నారు. ఇంతలో కృష్ణ తర్వాత విషయం చెప్పరా. రే మామ, మనకెదురైన అమ్మాయి పేరు పూజిత. తనకి తులసమ్మ, నారాయణ అనే తల్లిదండ్రులు ఉన్నారు. ఈ అమ్మాయి ఒక్కతే వారికి కూతురు. వాళ్ళ నాన్న బట్టల వ్యాపారం చేస్తున్నాడట. నాకు చెప్పింది వాళ్ళు ఇదే. అంతకు మించి నాకు వారి గురించి ఏమీ తెలియదు. ఎందుకో వారిని చూడగానే ఏదో పోగొట్టుకున్న వారిలా కనిపించారా. ఇల్లు కావాలి అని ప్రాధేయపడటం, అందులో వయసులో ఉన్న ఆడపిల్లతో కనిపించేసరికి నాకేం చెప్పాలో తెలియక వారికి కింద వాటా అద్దెకిచ్చి నేను పై వాటాకి మారిపోయా. ఇప్పటికి వారొచ్చి వారం రోజులవుతోంది అని నందు చెప్పడం ముగించాడు కృష్ణ. రే నేను వారం రోజులు ఊరు వెళ్ళటం, ఇంత అందమైన అమ్మాయి మీ ఇంట్లోకి అద్దెకు రావటం జరిగిపోయిందన్నమాట. అంతా నీ మంచికే జరిగింది. ఎలాగైనా ఆ అమ్మాయిని లైన్లో పెట్టుకోరా, కత్తిలాగా ఉందిరా. అంత అందమైన అమ్మాయి నీ భార్య కావడం కంటే అదృష్టం ఏముంది? ఆ పదం ఏంట్రా కత్తిలాగా? రే మామ, ఆ అమ్మాయిని నేను రోజు చూస్తూనే ఉన్నాను. చాలా మంచిది. వచ్చిన రోజే తనని చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఆ అమ్మాయి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా తలెత్తి నన్ను చూడలేదురా. కృష్ణ అయితే మామ, ఆ అమ్మాయిని కలిసి నీ మనసులో మాట చెప్పేరా. ఇప్పుడు చెప్పకూడదురా కృష్ణ. ఒకవేళ చెప్పానంటే నేను వాళ్ళకి ఇల్లు ఇచ్చిన వంకతో అలా అడుగుతున్నానని ఇల్లు ఖాళీ చేసే అవకాశం ఉంది. నిజం చెప్పిన కృష్ణ, ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.
కానీ ఆ విషయం ఇప్పుడే చెప్పను. తన మనసులో కూడా నాకు స్థానం ఉందని, నేనంటే ఇష్టమని తెలిసినప్పుడు అప్పుడు చెప్తాను. అది ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా సరే ఎదురు చూస్తూ ఉంటాను. నీకు తెలుసా కృష్ణ, తనను చూస్తుంటే చాలు కటిక చీకటిలో కూడా వెన్నెల్ని చూసినంత హాయిగా ఉంటుంది. తను నవ్వినా, మాట్లాడినా, పాడినా ఆ పలుకుల్లో గాని, ఆ స్వరంలో గాని, ఆ తియ్యదనం ఆమె నాకు ఎంత దూరంగా ఉన్నా ఆమె నాకు ఎదురుగా ఉందేమోనన్నంత భ్రమకు గురిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే తను కూర్చొని ముగ్గులు వేస్తున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా తనని అలాగే చూడాలనిపిస్తుందిరా కృష్ణ. రే మామ, ఇంత ఇష్టం పెట్టుకొని నీ ప్రేమను దాచిపెట్టడం కరెక్ట్ కాదురా. ఎందుకంటే ఈలోపు ఎవరో ఒకరు ఎగిరేసుకుపోతారు. నందు: సరేలేరా చూద్దాం. ముందు ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడిని. అప్పుడు మేము మంచి ఫ్రెండ్స్‌గా మారినప్పుడు అప్పుడు సమయం చూసుకొని చెప్తాను. సరేనా? సరేలే పద ముందుకు. సినిమాకి టైం అవుతుంది. కృష్ణ: రేయ్, ముందే చెప్తున్నాను నా దగ్గర డబ్బులు లేవు అనడంతో నందు నవ్వుతూ ముందుకు కదిలాడు. పూజిత ఆరు బయట మంచం మీద పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఆకాశం అంత చుక్కలతో నిండి మధ్యలో చందమామ ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. అలాగే మేఘాలు కూడా కదులుతుంటే పూజిత మేఘాలను అలాగే చూస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా పూజితలో అలజడి మొదలైంది. ఎందుకంటే ఒక మేఘం కదులుతూ ఒక రూపంగా మారుతుంది. అలా మారిన రూపం పూజితకు దయ్యంలా కనిపిస్తుంది. అంతే, పూజిత భయంతో రెండే రెండు అంగాల్లో ఇంట్లోకి పరిగెత్తుంది. ఒక్కసారిగా పిల్ల కంగారు పడి ఇంట్లోకి రావడంతో వాళ్ళమ్మకు భయం వేసి, ఏమైంది అలా పరిగెత్తుకుంటూ వచ్చావు? అప్పుడు పూజితకు ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళమ్మను బయటకు తీసుకువచ్చి ఆకాశం వైపు చూపిస్తూ జరిగిన దానిని చెబుతుంది. వెంటనే వాళ్ళమ్మ కోపంగా, చాలే సంబడం, ఇంత వయసు వచ్చి కూడా చిన్న పిల్లలా భయపడుతున్నావా? పోనీ పెళ్ళన్నా చేసుకోమంటే నోరు తెరిచి చెప్పవు. చేసుకుంటే నీ మొగుడు నీ పక్కనే ఉంటాడు కాబట్టి నువ్వు ఇలా నన్ను భయపెట్టి చంపవు కదా. ఇదంతా పైనుంచి వీరికి కనపడకుండా చూస్తున్న నందు ఇంట్లోకి వెళ్ళి కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటాడు. పోనీ నవ్వు ఆపుకుందామన్న పూజిత మొహం గుర్తొచ్చి తను వాళ్ళమ్మకు చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి నవ్వు ఆగడం లేదు. ఇలా కొంతకాలం వరకు తన ప్రేమను మౌనంగా తనలోనే దాచుకున్న నందు తనలోని భావోద్వేగాలను తట్టుకోలేక ఒకరోజు పూజిత ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, పూజిత గారు, మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడవచ్చా అంటాడు. పూజిత చెప్పమన్నట్టుగా తల ఊపింది. దయచేసి నేను చెప్పే విషయం మిమ్మల్ని బాధ పెట్టేలా ఉంటే నన్ను క్షమించండి. మీరు కూడా ఆ విషయాన్ని అంతటితోనే మర్చిపోండి. నేను కూడా మర్చిపోయి ఆ ప్రస్తావన ఎప్పుడూ తీసుకురాను. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న పూజిత తను చెప్పే ఏ విషయాన్ని పట్టించుకోకపోయినా తను ఏం చెప్తాడో తెలుసుకోవాలని ఉంది కనుక చెప్పమన్నట్టు మళ్ళీ తల ఊపింది. పూజిత గారు, మిమ్మల్ని చూడగానే నా హృదయంలో ఏదో అలజడి మొదలైంది. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు. అసలు నిజం చెప్పాలంటే నువ్వు వచ్చిన దగ్గర నుంచి నన్ను నేను పూర్తిగా మర్చిపోయి నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నా. నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నాది ఆకర్షణ అనుకోవచ్చు. కానీ నిజం చెప్తున్నా, నిన్ను చూసిన ఇన్ని రోజుల నుంచి ఒక్క క్షణం కూడా నిన్ను తప్పు చేస్తున్నట్టుగా కలలో కూడా ఊహించుకోలేదు. ఎందుకో తెలియదు కానీ నిన్ను చూస్తుంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సరేలే, నీ గురించి చెప్పుకుంటూ పోతే నాకు ఎంత చెప్పినా తనివి తీరదు. మీకు బోరు కొడుతుంది తప్ప. చివరికి ఒక్క మాట చెప్తాను. మీరు నా దృష్టిలో చాలా ఎత్తులో ఇప్పుడు మీరు కాదన్నా నాకు అదృష్టం లేదని నన్ను నేను ఓదార్చుకుంటాను తప్ప బాధపడను. ఎందుకంటే ఆకాశం కూడా చాలా ఎత్తులో ఉంటుంది. కానీ అందదు కదా. ఇప్పుడు చెప్పండి పూజిత గారు, మీ నిర్ణయం. అప్పటిదాకా నందు చెప్పేది విన్న పూజిత మొదటిసారి పెదవులు విప్పి, రేపు సాయంత్రం 5 గంటలకు కిందికి రండి. అప్పుడు మీకు సమాధానం చెప్తాను. పూజిత ఏం చెబుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్న నందుకి ఏం చేయడానికి పాలుపోక సాయంత్రం 4 గంటలకి కిందికి వచ్చేసి మధ్య మధ్యలో పూజిత వస్తుందేమోనని పూజిత గదిలోకి తొంగి చూస్తున్నాడు. కానీ ఎన్నిసార్లు చూసినా పూజిత జాడ కనపడకపోయేసరికి చిరాకుతో నా మొహం, నా కంగారు నాదే గాని పూజిత ముందుగా ఎందుకొస్తుంది అని మనసులో అనుకుంటూనే పైకి అనేస్తున్నాడు. ఇంకా గంట ఉందనగా, ఈ గంట త్వరగా గడిచేలా చూడు దేవుడా, తను ఏమంటుందో, నా ప్రేమను అంగీకరిస్తుందో లేదో, నిజంగా తను ఒప్పుకుంటే నా అంత అదృష్టవంతుడు లేడు ఈ ప్రపంచంలో అని మనసులో అనుకుంటూ పూజిత తన ప్రేమను అంగీకరించాలని కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఈ గంట సేపు నా హృదయాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అనుకుంటూ కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నాడు.
మధ్య మధ్యలో వాచ్ కూడా చూసుకుంటున్నాడు. చూసిన కొద్దీ టైం గడవకపోవడంతో పనిలో పనిగా టైంని కూడా తిట్టుకుంటున్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్న నందుకి అతి కష్టం మీద సమయం గడిచింది. కరెక్ట్గా చిన్న ముళ్ళు 5 మీదకి, పెద్ద ముళ్ళు 12 మీదకు పోయి 5 గంటలు చూపిస్తోంది తన వాచ్. ఈసారి తన అదృష్టం బాగున్నట్టుగా ఉంది. సరిగ్గా అప్పుడే పూజిత వచ్చి ఎదురుగా నిలబడింది. దాంతో ఒక్కసారిగా నందు కళ్ళల్లో కోటి దీపాల వెలుగు వచ్చింది. గానకోకిల జానకి గారి పాటను ఆస్వాదించినట్టుగా ఉంది. గాన గంధర్వులతో పాటు దేవకన్యలు, రంభ, ఊర్వశి, మేనకులు వచ్చి నాట్యమాడినట్టుగా ఉంది. ఇంతలో వర్షం రావటంతో ఒక్కసారిగా ఊహల్లో నుంచి బయటకు వచ్చిన నందు తేరుకొని, పూజిత గారు, మీకు అభ్యంతరం లేకపోతే నా రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం. పూజిత సరేనని తల ఊపి నందుతో పాటు 2 అడుగులు ముందుకు వేసి మెట్లు ఎక్కబోతుండగా వర్షం ఆగిపోయింది. దాంతో పూజిత నందు మొహంలోకి చూసింది. అది గమనించిన నందు కోల్గేట్ స్మైల్ ఇచ్చి, మనసులో మాత్రం దరిద్రపు వర్షం ఉత్తత్తప్పుడు గంటలు గంటలు కురుస్తుంది. నాలాంటి వారికి ఏదైనా దేవుడు వరం ఇచ్చినట్లు ఇటువంటి అమ్మాయి దొరికితే పూజారిలా అడ్డుపడుతుంది అని తిట్టుకుంటూనే పూజితతో, కింద అంతా తడిగా ఉంది కనుక ఇలాంటప్పుడు ఎక్కడికన్నా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. మనసుకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, వాతావరణం కూడా ఇప్పుడు చాలా బాగుంది కదా. అప్పుడు పూజిత, అన్నీ మీకోసమే కుదిరాయి కాబోలు అంది పూజిత లేని నవ్వు తొణికించి. ఇంతకీ ఎక్కడికి వెళ్దామని నందుతో అని అతని సమాధానం చెప్పేలోపు తన మనసులో, నేను కూడా అలా బయటకు వెళ్తే నా మనసులోని భావాలన్నీ పూలమాల కట్టినంత అందంగా చెప్పవచ్చని మనసులోనే అనుకుంటూ నందుకెళ్ళి పూజిత నందు కన్నా కొంచెం హైట్ ఉండటంతో తను తెల్ల ఎత్తవలసి వచ్చింది. అప్పుడు తన ముఖమును అతి దగ్గరగా చూసిన నందుకి తన కనురెప్పలు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయనిపించింది. అంతలోనే తమైకించుకుంటూ నందు పూజితతో రాఘవ గార్డెన్స్కి వెళ్దామా అన్నాడు. పూజిత, రాఘవ్ గార్డెన్సా, ఎంత దూరం ఉందేంటి? నందు, ఓ, నీకు రాఘవ్ గార్డెన్స్ కూడా తెలియదా? సరేలే, ఇక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పూజిత, అమ్మో అంత దూరమే అంది. పూజిత కుడి చేతిని పైకి లేపి వెనుకకు చూపిస్తూ, నందు, చాలామంది వెళ్తూ వస్తూ ఉంటారు, మరీ అంత దూరమేమీ కాదులే. ఇప్పుడు బయలుదేరితే 6 లోపే వెళ్తాం. కాసేపు హాయిగా మాట్లాడుకొని 9 లోపే వచ్చేద్దాం, సరేనా అనటంతో పూజిత కొంచెం సేపు ఏదో ఆలోచించుకొని అమ్మకు చెప్పి వస్తాను అని ఇంట్లోకి వెళ్ళటంతో నందు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకొని స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు. పూజిత వాళ్ళ అమ్మకు చెప్పి వచ్చి బైక్పై కూర్చోవడంతో బైక్ కదిలి డుగ్ డుగ్ అంటూ వెళ్ళి రాఘవ గార్డెన్స్లో ఆగింది. ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగి ఒక చోట కూర్చొని సరదాగా మాట్లాడుకోవటం స్టార్ట్ చేశారు ఇద్దరు. సరదాగా 2 నిమిషాలు నందు మాట్లాడిన తర్వాత సమయం వృధా చేయటం తనకిష్టం లేనట్టు, ఇంకా అసలు విషయానికి వద్దాం నందుగారు అని తన కథను చెప్పడం మొదలుపెట్టింది. ఎక్కడో చదివినట్టుగా భర్తృహరి చెప్పినట్లు శూన్య గృహంలో దీపం వలె గడిచిపోయింది బతుకు. అది పెళ్లికి ముందు వరకు. నా కష్టాలు ఒకటే చిల్లుపడిన బిందెల, ఒకటో రెండో కన్నీటి బొట్లు మాత్రమే కార్చేదాన్ని. కానీ పెళ్ళైన తర్వాత బిందె నిండా చిల్లులు పడినట్టుగా నా కంటి నుంచి కన్నీరు ఎప్పుడు కారుతూనే ఉండేది. ఎప్పుడు నేను నా గది, దానిని గది అనటం కన్నా దీపం లేని చీకటి గది అంటే బాగుంటుందేమో, అదే చీకటి గదిలోనే నాకు నేనే బందీనయ్యాను. నా హృదయంలో ఉండే అంధకారం నా ప్రతిబింబంలా ప్రతిబింబింపచేసేటట్టుగా ఉండేది నా గది. ఆ గదిలోనే కొన్ని రోజులు గడిచిపోయేసరికి నా గురించి పడుతున్న అమ్మా నాన్నల బాధను చూడలేక బయటికి వచ్చాను. ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడుపుతున్నాను. నా బాధను కొంచెం కొంచెం మర్చిపోతున్నాను. కానీ అప్పుడే సునామీలా భయంకర ప్రళయం నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది అని చెప్పటం ఆపి పూజిత కళ్ళు తుడుచుకుంటుంది. ఇంతలోనే నందు ఉండబట్టలేక, ఏం జరిగిందో త్వరగా చెప్పండి పూజిత గారు అనటంతో కళ్ళు తుడుచుకుంటున్న పూజిత చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు కొంచెం సేపు ఏడుపు తర్వాత మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. సెప్టెంబర్ 15 అర్ధరాత్రి 12 గంటలకి సడన్గా నిద్రలేచిన పూజిత తనని చూసుకొని బాధతో ఏడుస్తూ బెడ్ దిగి బయటకు వెళ్ళటానికి డోర్ని లాగింది. కానీ డోర్ రాకపోవడంతో గట్టిగా ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది. జరిగిన ఘోరం గుర్తుకు రావడంతో కుమిలి కుమిలి ఏడుస్తోంది. ఉన్నట్టుండి ఏదో గుర్తుకు వచ్చిన దానిలా పైకి లేచి ఒంటి నిండా గాయాలు పెడుతున్న బాధను పంట కింద దాచుకుంటూ శక్తినంతా కూడదీసుకొని తలుపుని గట్టిగా పట్టుకొని లాగింది. కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో తిరిగి వెళ్ళి మంచంపై కూర్చొని తన దేహాన్ని పరీక్షగా చూసుకుంటుంది. ఎరుపు పసుపు రంగులో నగ్నంగా దర్శనమిస్తుంది తన దేహం. కనీసం దాచుకుంటానికి నూలుగుడ్డ కూడా లేకపోవడంతో మోకాలను రొమ్ములకు అదిమి పెట్టుకొని 2 చేతులను చేతి వేళ్లతో లాక్ చేసుకొని మోకాళ్లపై ఉంచి
నగ్నత్వాన్ని దాచడానికి ప్రయత్నిస్తుంది. దాంతో తన నగ్నత్వం పూర్తిగా కాకపోయినా కొంతవరకు దాచగలిగింది. ఇంతలో తన దృష్టి బెడ్ పైన ఉన్న రక్తపు మరకలపై పడటంతో జరిగిన దారుణం మళ్ళీ గుర్తుకు రాసాగింది. ఆ రోజు ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఇంట్లో ఉన్న నన్ను మార్కెట్కి వెళ్దామని పక్కింటి ఆంటీ బలవంతం పెట్టి నన్ను తీసుకువెళ్ళింది. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్కి మేమందరం నడుచుకుంటూనే వెళ్తాం. అలా వెళ్తున్నప్పుడు 1/2 కిలోమీటర్ నడిచామో లేదో నల్ల వ్యాన్ వేగంగా వచ్చి మా పక్కన ఆగింది. అందులో నుంచి 2 ముసుగు వ్యక్తులు దిగి మా ఆంటీని పక్కకు నెట్టి నన్ను బలవంతంగా కారులోకి నెట్టి తర్వాత నన్ను తెచ్చి ఈ గదిలో పడేసి నా ఒంటిపై దుస్తులన్నీ తీసివేసి దారుణంగా ఎంత నొప్పి కలుగుతున్నా నేను చెప్పేది వినకుండా 2 వ్యక్తులు కలిసి ఒకరు తర్వాత ఒకరు చాలాసేపు నన్ను అనుభవించారు అని ఇంకా ఏదో గుర్తుకు చేసుకుంటున్న దానిలా మననం చేసుకుంటుండగా ఏదో అయినట్టు బెడ్ దిగి తలుపు వద్దకు పరిగెత్తి రేయ్ త్వరగా తలుపు తీయండిరా, అర్జెంటుగా నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని ఏడుస్తూ గట్టిగా డోర్ కొడుతూ ఉంది. కానీ ఎంతసేపటికి ఎవరూ డోర్ తీయకపోవటంతో అక్కడే జరిగింది తలుచుకొని పూజిత ఏడుస్తూనే ఉంది. ఇదంతా వింటున్న నందు కంట కన్నీరు పెట్టుకుంటూ పూజిత కాళ్ళు పట్టుకొని నేను తప్పు చేశానని నీ కాళ్ళు పట్టుకోవటం లేదు. మాలాగే మగజాతిలో మృగాలుగా పుట్టించిన ఆ దేవుడు చేసిన తప్పుకి ఎలా నిన్ను ఓదార్చాలో తెలియక ఈ హఠాత్ పరిణామానికి నిశ్చేష్టురాలైన పూజిత ఒక్కసారిగా నందుని పైకి లేపి తన కన్నీళ్లను తుడుచుకుంటూ పద ఇంటికి పోదాం, తర్వాత ఏం జరిగిందో మళ్ళీ ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం అక్కడి నుండి వెళ్ళిపోయారు. మరుసటి రోజు రాఘవ్ గార్డెన్స్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు పూజిత నందులు. ఆ రోజు నేను వెళ్ళి మంచం మీద పడుకున్న కొంతసేపటి తర్వాత ఇద్దరు వచ్చారు. నేను పడుకున్నాను అనుకుని ముసుగు తీసి నన్ను కదిలించి చూశారు. నేను కళ్ళు తెరవకపోవటంతో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. రే మామ, దీన్ని అనుభవించింది చాలు, ఇక దీన్ని చంపేద్దాంరా, లేకపోతే అది బయటకు వెళ్ళినప్పుడు మన గురించి చెప్పిందో ఇక మన పని పోలీసుల చేతిలో కానీ లేదంటే జనాల చేతుల్లో కానీ చావడం గ్యారంటీ. రే మామ, అలా భయపడకరా, మనల్ని ఇది చూడలేదు కదా, సో మనం ఎలా ఉంటామో దీనికి తెలియదు. ఇంకా మన గురించి ఆనవాళ్ళు ఏమని చెబుతుంది, ఎంత వెతికినా మన గురించి చిన్న క్లూ కూడా దొరకదు. మనం ఆడుకున్న వేటలో అది తీవ్రంగా గాయపడింది. రే మామ, దీన్ని చూడు ఎంత అందంగా ఉందో, చూసే కొద్దీ చూడాలనిపించే అందం రా తనది. ఇలాంటి ఫిగర్ మనం జీవితాంతం లైన్ వేసినా మనకు పడిద్దన్న గ్యారంటీ లేదు. అటువంటి ఈ అందాన్ని చంపేస్తానంటావా, బుద్ధి లేదురా. ఇదిగో చూడు, నువ్వు అవునన్నా కాదన్నా నాకు దీని మీద మోజు తీరేదాకా వదిలేది లేదు అని వాడు రొమ్ముల మీద తలపెట్టి పడుకోగా మరొకడు వెకిలిగా నవ్వుతూ తొడల మీద పడుకోవటంతో నాకు వారి నుంచి భరించలేని మందు తాగిన కంపు రావటంతో ఒక్కసారిగా నాలో ఒక మంచి ఆలోచన వచ్చింది. దాంతో ఒకడి మెడను 2 చేతులతో బిగించి పట్టుకొని మరొకరి మెడను నా కాళ్లను పెనవేసి తొడల మధ్య బిగించి వారిలో చలనం ఉన్నంత వరకు పట్టుకొని ఉన్నాను. కొంతసేపటి తర్వాత వారిలో కదలిక ఆగిపోయింది. రే శరీరాందేముందిరా, మన్నులో కలిస్తే కొంతకాలానికి ఎముకలు తప్ప ఏమీ మిగలవు, చితిలో కాలిస్తే బూడిద తప్ప ఏమీ మిగలదు. అటువంటి దానికోసం వాయు వరుసలు కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మీరు పుట్టేటప్పుడు మీ కన్నతల్లికి కూడా తెలియదు మీరు ఇంత నీచులు అవుతారని, లేదంటే అప్పుడే మిమ్మల్ని భూమి మీదకు రాకుండా చేసేది, నాలాంటి స్త్రీ కన్నీరు పెట్టకుండా కాపాడేది అని ఏడుస్తూ చనిపోయారని తెలిసి కూడా తనకు పెట్టిన నరకం గుర్తొచ్చి వారి ప్రైవేట్ పార్ట్స్ మీద కాలుతో పదే పదే తన్ని వారి తలను ఫ్లోర్ కేసి బాదుతూ వారి రక్తంతో ఫ్లోర్ మొత్తం తడిసేలా చేసి ఏడుస్తూ వచ్చేశాను. తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా నాన్నలతో జరిగింది చెప్పి ఇక అక్కడ మేము ఉండలేక ఇదిగో మీ ఇంటికి వచ్చాము. ఇది నందుగారు జరిగింది. అయితే పూజిత గారు, మీరు ఇద్దరిని చంపారు కదా, మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయలేదా? అసలు అక్కడికి పోలీసులను తీసుకొని వెళ్ళిందే నేను. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా నాన్నలను తీసుకొని స్టేషన్కి వెళ్ళి జరిగింది చెప్పాను. అయితే అక్కడ ఉన్న సిఐ ప్రతాప్ కుమార్ గారు మంచి హృదయంతో అలాంటి నీచులకు తగిన శిక్ష పడిందిలే. ఒక విధంగా నేను ఇలా చెప్పకూడదు, ఎందుకంటే చట్టం మీ చేతుల్లోకి తీసుకోకూడదు కనుక మానవతా దృక్పథంతో ఆలోచించి చెబుతున్నా. అంతా నేను చూసుకుంటాలే, నువ్వు ఇంటికి వెళ్ళు, అవసరమైనప్పుడు పిలుస్తాను, తప్పకుండా రమ్మని పంపించేశారు. అప్పుడు తెలిసింది అటువంటి వారితో పాటు ఇటువంటి మంచి వ్యక్తులు కూడా ఉంటారని. ఇప్పుడు చెప్పు, నా గతం తెలిసింది కదా, మరి నన్ను పెళ్లి చేసుకుంటారా లేక మరొక ఇల్లు చూసుకోమంటారా? మీరు ఏం చెప్పినా నాకు సంతోషమే. అప్పుడు నందు, చూడండి పూజిత, మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే బురద పడిందనుకో ఇంటికి వెళ్ళి స్నానం చేస్తాం. కానీ ఇక్కడ మీ శరీరానికి అంటింది కూడా అటువంటి బురదే కానీ మీ మనస్సుకు కాదుగా. నేను మీ దేహం చూసి ప్రేమించిన, మీ మనస్సు తెలుసుకొని మీ బందీనయ్యాను. ఇంకొకటి, 25 సంవత్సరాలప్పుడు అద్దంలో అందంగా కనిపించే మన ముఖం 60 సంవత్సరాలప్పుడు ముడతలుగా కనిపిస్తుంది. అలాగని మన అందానికి విలువ లేదని కాదు, కానీ ఆ అందానికి మనస్సు కూడా కలవాలి.
ఒప్పుకోవాలి. అప్పుడే భార్యాభర్తల జీవితంలో సుఖ సంతోషాలు తప్ప మరొకటి ఉండదు. దాంతో పూజిత ఎంతో సంతోషించి ఒప్పుకోవటంతో ఇద్దరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఈ పూజిత నందుల కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.